దేవ రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడని తెలిసి మిథున వాళ్ళైతే అందరూ కూడా సంతోషిస్తారు. ఇక అక్కడ ఉన్న దేవ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి డాన్సులు వేస్తూ పూలదండ వేసి దేవాని అయితే ఆహ్వానిస్తూ ఉంటారు. మచ్చా మచ్చా అని చెప్పి అందరూ కూడా డాన్సులు చేస్తూ ఉంటారు. అది చూసి మిథున అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే అలా డాన్సులు చేస్తూ హ్యాపీగా ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మచ్చా నువ్వు బయటకు వచ్చేసావు, మచ్చా నువ్వు బయటకు వచ్చావు అంటే దానికి కారణం ఎవరో కాదు వదిన, మిథున వదిన కానీ అంత పోరాడకపోయింటే నువ్వు బయటకు వచ్చేవాడివే కాదు, మిథున వదిన కారణంగానే నువ్వు బయటకు వచ్చావు మచ్చా అని చెప్పి అంటూ ఉంటారు. అది విని అక్కడ ఉన్నవా దేవ అయితే మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న భానుని చూసి ఇలా అంటూ ఉంటారు, ఈ భాను కూడా ఏం తక్కువ చేయలేదు, భాను కూడా నీకోసం తన ఆటోని తాకట్టు పెట్టి వకీల్ సాబ్కి ఇవ్వాలనుకుంది అని చెప్పి అంటూ ఉంటారు. అది విని దేవ అయితే ఏంటి నువ్వు ఆటో తాకట్టు పెట్టావా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును, నీకోసం నేను ఏదైనా తాకట్టు పెడతాను రాజా, నీకోసం నేను ప్రాణమైనా ఇచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని దేవ అయితే అది చాలులే కానీ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి వాడికి ఇచ్చేసి నీ ఆటోను విడిపించుకో, ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న భాను ఇలా అంటూ ఉంటుంది, సరే రాజా నువ్వు అయితే క్షేమంగా బయటకు వచ్చావు అది చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ చెప్పినట్లుగానే భాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక మిథున అయితే దేవతో వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఇక దేవ అయితే తను అక్కడే బండి మీద వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. ఇక మిథున అక్కడే ఉండటంతో దేవ తనతో పాటు మిథునని తీసుకుని వెళ్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.